ఉంటావు. నువ్వు ఏమీ చేయలేవు అని నిన్ను ఎవరైనా నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో నేను ఏదో ఒకటి సాధించి తీరతాను అనే తపన నీలో ఆ కసి కనిపిస్తూ ఉంటుంది. నువ్వెన్ని కష్టాలు పడినప్పటికీ, నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురవుతున్నప్పటికీ, ఎదుటి వారు కష్టంలో ఉన్నారు అంటే మాత్రం వెంటనే వాళ్ళకి సహాయపడటంలో ముందుంటావు. అంత మంచి గుణంలో ఉంటావు నువ్వు. ఎన్నో మంచి లక్షణాలు ఉన్న నీకు ఒక వ్యక్తి నీ జీవితంలో ప్రవేశించి నిన్ను మోసం చేస్తూ ఉన్నారు. జాగ్రత్త. అందుకోసమేనమ్మా ఈ సాయి పని కట్టుకుని మరి ఈరోజు నిన్ను హెచ్చరించాలని వచ్చాను. జీవితంలో నీవు పైకి ఎదగకుండా చేయాలి అని నీచమైన స్వభావాన్ని కలిగి ఉన్నారు కనుకనే, ముఖ్యంగా వాళ్ళు నీ స్నేహితులైనా కావచ్చు, నటిస్తూ నీ మంచి కోరుతున్నట్లుగా ఉంటూనే నిన్ను నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తి ఎవరు, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తారు, ఎందుకు నీ జీవితంలో ఎందుకు నిన్ను మోసం చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఎవరు అనే సందేహాలు, నీకు అనుమానాలు అని ఎన్నో నీలో వస్తూ ఉన్నాయి కదూ బిడ్డ. వాటన్నింటినీ కూడా నేను నీకు సమాధానం చెప్పడానికే కదమ్మా వచ్చాను. నీ బాబాను ఎవరు అనే చెప్పి నాకు తెలియాలి. చెప్పు బాబా. నాకు వింటుంటేనే నాకు ఎంతో భయం కలుగుతుంది, కుతూహలంగా ఉంది, ఆందోళన